జగిత్యాల జిల్లా నుంచి వాళ్ళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా 420 హామీలపైన 420 రోజులు వచ్చినటువంటి సందర్భంలో నిరసనలు మిన్నంటాయి. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కోరుట్ల నియోజకవర్గంలో ఇవాళ మెట్పల్లి పట్టణంలో గాంధీ గారికి వినతి పత్రాన్ని సమర్పించారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 420 రోజుల్లో ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోయారు. కోరుట్ల నియోజకవర్గంలో దాదాపు అనేక మందికి రుణమాఫీ కాలేదు. అలాగే వారంతా కూడా ఇంకా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తాము మొరపెట్టుకున్నా కూడా ఎటువంటి హామీ కావట్లేదంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ ఆవేదన కూడా వ్యక్తం చేశారు. వారందరూ కూడా మీ తరపున పోరాడతామంటూ వారికి భరోసా ఇచ్చారు. ఇంకా జగిత్యాల పట్టణంలో కూడా మాజీ జడ్పీ చైర్పర్సన్ దా వసంత కూడా గాంధీ గారికి వినతి పత్రాన్ని సమర్పించారు. పూర్తి స్థాయిలో 420 హామీలను 420 హామీలు నెరవేర్చాలని కూడా ఆమె కోరడం జరిగింది. ఇటు కోరుట్ల, ధర్మపురి, అలాగే మల్యాల్, రాయ్కల్, కొడిమ్యాల్ అనేక ప్రాంతాల కూడా సారంగాపూర్, బీర్పూర్ ప్రాంతాల్లో, ధర్మపురిలో కూడా పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా హామీలు నెరవేర్చిన పక్షంలో తమంతా కూడా మున్ముందు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా రైతుల పక్షాన, ప్రజల పక్షాన ఉంటామంటూ ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మరొక వార్త, జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో 100 ఎకరాల భూమి కబ్జా గురైన విషయం మనకు తెలిసిందే. దానికి సంబంధించి నర్సింగాపూర్ గ్రామస్తుల ఫిర్యాదుతో అధికార యంత్రాంగం అయితే కదిలింది. పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. స్థానిక ఎంఆర్ఓ శ్రీనివాస్తో పాటు ఇతర అధికారులు కూడా ఎంత సర్వేలో ఎంత కబ్జా గురైందనే దానిపైన ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. వారం రోజుల పాటు ఈ సర్వే కొనసాగనుంది. ఎందుకంటే 100 ఎకరాలకు పైగా కబ్జా గురైన నేపథ్యంలో అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరైనా కోణంలో అయితే ప్రస్తుతం అయితే విచారణ కొనసాగిస్తున్నారు. మరి అసలు నిందితులు ఎవరు, దీనికి సంబంధించి అధికారుల పాత్ర ఏంటి అనేది మాత్రం మనకు తెలియాల్సి ఉంది.